ఇవాళ మన గెస్ట్ వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ గారు. భరత్ గారు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినరే కాదు, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కూడా. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ 5 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందిన, చాలా గ్రౌండెడ్ ఉంటారు, చాలా న్యాచురల్ ఉంటారు, చాలా హుందాగా వ్యవహరించే ఈ మనిషితో ఇంటర్వ్యూ చేయడం నిజంగా నా అదృష్టం అని భావిస్తున్నాను. ఇట్లాంటి మనిషి మీద, ఇట్లాంటి ఒక భరత్ గారి మీద గతంలో మంత్రుల స్థాయిలో పనిచేసిన వాళ్ళు విమర్శించిన దానిని చిరునవ్వుతో తోసిపుచ్చుతూ సాగిన ఈ ఇంటర్వ్యూ మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యశ్రీ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లాభం వచ్చిందా? ప్రైవేట్ కి ఓకే. ఆ టైంలో మీరు అంత డబ్బులు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు మీరు పెట్టుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంకా బాగా అభివృద్ధి అయ్యాయి కదా, ఎందుకు చేయలేదు మీరు? అంటే యు ఆర్ ట్రైన్ టు ఓన్ ఇట్ కదా. ఆరోగ్యశ్రీ మా వల్లే సక్సెస్ అయింది, రాజశేఖర రెడ్డి గారి వల్లే ఎంత బెయిల్ జరిగింది అంటే వాట్ అప్పుడు మీరు గుర్తించలేదా? మరి మన ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయొచ్చు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. వీ హ్యావ్ ఇఫ్ వీ ఫీల్ దట్ సంథింగ్ ఈస్ వర్కింగ్, మాకు ఎవరికో పేరు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయాలి అనే ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీ వాజ్ వర్కింగ్ వెల్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో కరెక్షన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, గీతం అంట 115 కోట్ల కరెంట్ బిల్ ఎగ్గొట్టిందంట తెలంగాణ గవర్నమెంట్ కి. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ? అంటే ఒక మామూలు పూర్ ఫ్యామిలీ గానీ 1000-2000 కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కట్ చేసేస్తాడు. గీతం కి మటుకు తెలంగాణ గవర్నమెంట్, అది కూడా ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఎలా వచ్చింది అని ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది. రీసెంట్ గా నేను చూసానండి, నా వీడియోస్ కొన్నిటి మీద కూడా సమ్ ట్రోల్స్ ఆర్ కమింగ్ అండ్ క్వశ్చనింగ్, ఇవన్నీ నీతులు చెప్పు మాకు, ఫస్ట్ నువ్వు ఆ కరెంట్ బిల్ కట్టు అని. 2009లో మేము హైదరాబాద్ లో క్యాంపస్ స్టార్ట్ చేసాం. ఇట్స్ ఫ్రమ్ 2008. అసలు క్యాంపస్ లేని టైంలో ఎలక్ట్రిసిటీ బిల్ మేము ఎట్లా చేస్తాం? నెక్స్ట్ 2019 నుంచి 2025 16 సంవత్సరాలు మీరు అన్నట్టు ఒక ఇంటిలో మీరు ఒక నెల రోజులు మీరు కరెంట్ కట్టకపోతే 2వ నెల 3వ నెలలో మీ కరెంట్ కట్ చేసేస్తుంది. 16 సంవత్సరాలు మేము ఎట్లా నడిపే వాళ్ళము కరెంట్ బిల్ కట్టకపోతే? అసలు అది ఎట్లా సాధ్యం? ఇంపాసిబుల్. దట్ ఈస్ నాట్ అవర్ ఛార్జ్. మా బిల్స్ ప్రతి మంత్ వస్తుంది, ప్రతి మంత్ మేము కడుతున్నాము, మాకు డ్యూస్ లేవు, అరియర్స్ లేవు. ఆ ఛార్జ్ ఏంటి అంటే, మా యూనివర్సిటీ పక్కన ఒక ఫెరోలాయిజ్ యూనిట్ ఉంది, ఆ ఫెరోలాయిజ్ యూనిట్ సిక్ అయింది, దాని డ్యూస్ గీతం మీద వేశారు. సో అది కంపెనీ డ్యూస్, నథింగ్ టు డూ విత్ ద యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సామ్రాట్ 999 ఏది నిజం. ఇవాళ మన గెస్ట్ ఒక టవరింగ్ పర్సనాలిటీ, కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఆంటర్ప్రినరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, శ్రీ భరత్ గారు. నమస్తే అండి. నమస్కారం సామ్రాట్ గారు. సార్, నేను ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ సమ్ ఫ్యామిలీ రిలేటెడ్ క్వశ్చన్స్. తాతగారి లెగసీ చూసినప్పుడు మీకు జనరల్ గా ఏమనిపించేది వైజాగ్ గురించి, లేకపోతే ఇక్కడ ప్రజల గురించి? అంటే అంత ఆ వయసులో అంత ప్రజలు ఇదంతా అంత అర్థమయ్యేది కాదు కదా. రైట్. మీకేం తాత అంటే కొంచెం భయం వేసేది, చిన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, బట్ అట్ ది సేమ్ టైం మేము ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మాకు చిన్నప్పుడు మెమరీస్ ఎక్కువ వాల్టేర్ క్లబ్, రోజు వెళ్ళడము, అక్కడ స్విమ్మింగ్, లేకపోతే ఏదో ఆడటము, అక్కడే చాట్, కుదిరితే ఏదో ఐస్ క్రీమ్ తినడము. దట్ వాస్ ది యాక్టివిటీ. తాత పడుకున్న తర్వాత సెకండ్ షోకి వెళ్ళడము, సరత్, సంగము, సమ్ థియేటర్. సో దీస్ ఆర్ ద మెమరీస్ అండి. ఆ చిన్న వయసులో లెగసీ ఏంటి, మనం ఏం చేయాలి అనేది తెలియదు. బట్ ఒకటి, వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎంపీగా ఉన్నారు అంటే చాలామంది ఆయన్ని గౌరవిస్తారు, సమాజం కోసం ఏదో చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. ఈ బేసిక్స్ అర్థమయ్యాయి, బట్ బియాండ్ దట్ పెద్ద ఆ వయసులో అంత అర్థమయ్యాయి కాదు. బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు? మీ మీద ఎప్పుడన్నా కోప్పడ్డారా, లేకపోతే ఎప్పుడన్నా సీరియస్ అయ్యారా? ఈ క్వశ్చన్ చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. అంటే మీ ఇద్దరు ఇంటరాక్షన్ లో గురించి అసలు ఎక్కువగా బయటకు రాలేదు. జస్ట్ జనరలీ అగైన్ ఇది కూడా చాలాసార్లు చెప్పాను, దూరంగా ఉన్నప్పుడు మనిషి గురించి మనకు అర్థం అవడము, వాళ్ళ నైజాం ఏంటి అనేది తెలవడం ఒక ఎత్తు. బంధుత్వం వచ్చి దగ్గర నుంచి చూసిన తర్వాత దెన్ యూ అండర్స్టాండ్ ద పర్సన్ మోర్ డీప్లీ. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ మేక్స్ ఎమ్ యాంగ్రీ ఆల్సో. జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఆయన అంత కోపం రాదు. ఆయనకి కొంత ఎక్కువ సైకోఫెన్సిక్గా సార్ 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 అని ఎక్స్ట్రాలు మాట్లాడితే ఆయనకి ఇరిటేషన్ వస్తుంది. ఓకే.
అది కోపం వస్తుంది. సేమ్ పెద్ద లక్షణం అనుకుంటా. బట్ ఆయనతో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండి అప్పుడు కూడా కోపం రావచ్చు, కానీ ముందుతో కంపేర్ చేస్తే మచ్ లెస్ సార్. ఈ ప్రిఫర్స్ ఆనెస్ట్ జెన్యూన్ పీపుల్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మీకు 100% తెలిసి ఉంటుంది, అట్లీస్ట్ దెర్ ఆర్ మోర్ దెన్ 300 to 400,000 వైజాగ్, మన వైజాగ్ కానీ ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఇదే కన్సల్టింగ్ ఫర్మ్స్ కి వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎకో సిస్టమ్ ఉంది, ఐటీ ఫర్మ్స్. సో ఆ ఐటీ ఫర్మ్స్ ని ఇక్కడ మిర్రర్ చేయడానికి కానీ రెసిప్రోకేట్ చేయడానికి కానీ ఎంత టైం పడుతుందని అనుకుంటున్నారు? వాళ్ళకి మీరు ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? టైం పడుతుంది అండి. సో రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అనే స్టేట్మెంట్ ఉంది కదా. సో కాగ్నిజెంట్ ఇప్పుడు రీసెంట్ గా ఇక్కడ ఓపెనింగ్ చేసాం. ఎంటైర్ ఇండియాలో వాళ్ళకి 2,20,000 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. హైదరాబాద్ ఒక క్యాంపస్ లో 70,000-75,000 ఉన్నారు. అంటే 1/3 ఆఫ్ దేర్ ఇండియన్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ హైదరాబాద్. రైట్. సో ఓవర్ నైట్ ఇట్ విల్ నాట్ చేంజ్. కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన క్యాంపస్ లో ఒక ఇంచుమించు 20 ఎకరాలు ఇస్తే వాళ్ళ ఒరిజినల్ కమిట్మెంట్ ఏంటంటే 8,000 జాబ్స్ ఈ క్యాంపస్లో మేము సృష్టిస్తాం. కానీ మనము చేసిన విధానం అంటే ఎంత స్పీడ్గా ట్రాన్స్పరెంట్గా మీరు రావాలి, ఇక్కడ ఒక మంచి క్యాంపస్ పెట్టాలి, ఈ మారే టెక్నాలజీ ఏఐ ఎరాలో దానికి అనుగుణంగా మనం కూడా కంపెనీల్లో కొత్త ప్రొఫైల్స్, కొత్త జాబ్ రోల్స్ కూడా ఇక్కడ సృష్టించాలని వాళ్ళతో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు కాగ్నిజెంట్ గ్లోబల్ CEO, అంటే గ్లోబల్గా 3,50,000 ఎంప్లాయీస్, గ్లోబల్ CEO తెలుగు ఆయన, ఉత్తరాంధ్రకు చెందిన ఆయన. హిస్ మదర్ లివ్స్ బిట్వీన్ వైజాగ్ అండ్ శ్రీకాకుళం, అండ్ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, బ్రదర్ కూడా ఇక్కడే డాక్టరు. ఆ రోజు ప్రోగ్రాంలో ఆయన ఏమన్నాడంటే 8,000 కాదు, ఈ ఎనర్జీ ఎంతూజియాజం చూసిన తర్వాత ఐ ఫీల్ వెరీ పాజిటివ్. 8,000 కాదు, 25,000 ఎంప్లాయీస్ ఈ క్యాంపస్లో మేము సృష్టించబోతున్నాము అని చెప్తే వి వర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే మీకు సార్ గురించి తెలుసు, బాబు గారు ఏంటంటే 25,000 కాదు ఇంకా చేయాలంటారు. బట్ మై థింగ్ ఇస్ ఫస్ట్ 25,000 అచీవ్ చేయడానికి ఇట్ విల్ టేక్ మేబీ లెట్ us say 5-6 years. సో దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ ఫోకస్ ఆన్ దట్. అట్లా TCS, ఫ్యూచర్లో ఇన్ఫోసిస్, యాక్సెంచర్, దెర్ ఆర్ మెనీ సచ్ కంపెనీస్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. మిగతా సిటీస్లో ఉన్న వీక్నెసెస్, గ్యాప్స్, లేకపోతే ఆ ఇబ్బందులు మన దగ్గర రిపీట్ అవ్వకుండా మనం నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన సిటీస్ మీరు ఏం చూసినా, గుర్గాం, పూణే, హైదరాబాద్లో సైబరాబాద్, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలు, అయితే ఈ ఏరియాస్ ప్లానింగ్ ప్రాబ్లమ్స్, విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేయడము, అంటే బిల్డింగ్స్ వచ్చేయడము, దానికి తగ్గట్టుగా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకపోవడము. రైట్. సిటీస్ ఆర్ సఫరింగ్. అంటే కొన్ని జోక్స్ సోషల్ మీడియాలో చూస్తుంటే, నా ఫ్రెండ్ని నేను ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో దింపాను దుబాయ్కి, వాడు దుబాయ్ రీచ్ అయిపోయాడు, నేను ఇంకా ఇల్లు రీచ్ అవ్వలేదు అని. రైట్. బెంగళూరు అదే ఉంది. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ హైదరాబాద్ ఒకప్పుడు బెంగళూరుతో కంపేర్ చేస్తే మచ్ బెటర్ అనుకున్నా. కానీ రీసెంట్ పాస్ట్లో నేను ఆ హైటెక్ సిటీ ఏరియాకి వెళ్తే ఇప్పటికీ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ బెంగళూరు. బట్ ఇక్కడ కూడా 1.5 గంట అట్లా పట్టేస్తుంది. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీకి 1 hour. సో దట్ ఏమవుతుందంటే అండి, వెన్ వీఆర్ ప్లానింగ్ జోనింగ్ బాగా చేసి, ఆ జోనింగ్లో మనం ఎంత హైట్ అలౌ చేయాలి, ఎంత హైట్ మనం అలౌ చేస్తే అక్కడ జనరేట్ చేసే ట్రాఫిక్ వల్ల ఆ రోడ్స్, ఆ డ్రైనేజు అది తట్టుకోగలుగుతుందా లేదా అనేది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరగాలి. నా అభిప్రాయం ఏంటి అంటే, లాస్ట్ 10 yearsలో వచ్చిన విపరీతమైన డెవలప్మెంట్, లాట్ ఆఫ్ బిల్డింగ్స్ హ్యావ్ కమ్. ఆ జోనింగ్ ప్లానింగ్ అంత బాగా జరగలేదు అనేది నా అనుమానం, అభిప్రాయం. ఓకే. సో ఇక్కడ వైజాగ్ గురించి చెప్పాలి కదా, వీ విల్ నాట్ అలౌ దట్ టు హ్యాపన్. ఓకే. వైజాగ్లో వీ విల్ ఎన్షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. అండ్ ఒక డిఫరెన్స్ అండి, మేము కంపారిజన్ హైదరాబాద్, బెంగళూరు, గుర్గాంతో మేము పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఈ 3 సిటీసు ఎన్ని డైరెక్షన్లో పెరగచ్చు. మీరు కోస్ట్ లైన్లోనే, మేము సముద్రం ఒడ్డున ఉన్నాం కాబట్టి మేము ఇటువైపు పెరగలేము, సముద్రం ఉంది కాబట్టి. ఇంకోటి మాకు ఫీచర్ ఏంటంటే కొండలు. సో కొండలు కూడా ఉన్నప్పుడు మేము అంత ఈజీగా ఇటువైపు కూడా పెరగలేము, కొండల చుట్టూ వెళ్ళాలి. సో ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మాది మోర్ లినియర్ సిటీ. మీరు ఇప్పుడు గాజువాక స్టీల్ ప్లాంట్ నుంచి చూసుకుంటే ఆనందపురం దాకా ఇలా వెళ్తుంది స్ట్రైట్గా ఆల్మోస్ట్.
రైట్. దీని పక్కన మనకి గ్రిడ్స్, క్రాస్ లైన్స్ ఎవ్రీ 2 kilometers కనెక్టర్ రోడ్స్ పెట్టుకుని లోపల మంచి రోడ్లు పెట్టుకుని ఈ ప్లానింగ్ డీటెయిల్డ్గా ఇవాళ మేము చేస్తున్నాము. అండ్ అది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ 6 months here there we will be able to ensure that public utility is going to improve. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి వచ్చింది కాబట్టి గూగుల్ని ప్రతిపక్ష పార్టీ ఉంది అంటే సముద్రంలో నుంచి కేబుల్స్ వేసేసారు, అదాని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేమే బిల్డ్ చేసామంటున్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్వాగతిస్తున్నామని వాళ్ళ హెడ్ అన్నారు. మీరు అసలు యాక్చువల్గా గూగుల్ విశాఖపట్నంకి రావడం వల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి అని అనుకుంటున్నారు? అండ్ ఆ ఎకో సిస్టమ్ వల్ల వస్తాయా, లేకపోతే గూగుల్లోనే 10 లక్షల లేకపోతే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయా? దీని మీద ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీగా ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతారా? అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టు ఆన్సర్ హియర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆపోజిషన్ హ్యాస్ టు గెట్ క్లారిటీ. రైట్. స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మొదట్లో వ్యతిరేకించారు. డేటా సెంటర్ వస్తే ఏం రాదు, పవర్ ప్రాబ్లమ్, వాటర్ ప్రాబ్లం ఎలా అన్నారు. వాళ్ళ లీడరు ఎప్పుడైతే కాదు డేటా సెంటర్ మీరు స్వాగతిస్తున్నామంటే వాళ్ళకి డైరెక్టివ్ కన్ఫ్యూజ్ అయింది. వాళ్ళు ఎట్లా ఇప్పుడు మేమే తీసుకొచ్చాము, ప్లేన్ చేంజ్ చేసేసారు. ఆ లైన్లో మార్చారు వాళ్ళు. 2019 January ఎలక్షన్స్ ఒక 4 నెలల ముందే అదానితో ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్కి ప్రారంభించాము. రైట్. Everybody has seen this. I cannot manufacture this out of nowhere కదా. మీ గవర్నమెంట్ వచ్చే 4 నెలల ముందు అదానితో ఇక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ చేసాం. అదే ప్రాజెక్ట్ని మీరు ఆ 5 ఏళ్ళు డిస్కషన్ కంటిన్యూ చేశారు. సో అది మీరు తీసుకొచ్చినట్టు కాదు కదా. సరే, అది పక్కన పెడదాం. మేము తీసుకొచ్చిన అదాని ప్రాజెక్ట్ని మీరు 5 ఏళ్ళు కంప్లీట్ చేసేస్తుంటే దట్ ఆల్సో ఇస్ క్రెడిట్. రైట్. బికాస్ గవర్నమెంట్లో నోబడీ ఈస్ పర్మనెంట్. ఇప్పుడు భూముల మీద కేసులు వేస్తున్నారంట. దట్ ఈస్ ఐల్ కమ్ టు దట్ ఇష్యూ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్లో నోబడీ ఈస్ పర్మనెంట్. మేము అదానిని 2019 January ఇక్కడ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత మీరు ఆ 5 ఏళ్ళు పూర్తి చేస్తుంటే తీసుకొచ్చినట్టు మాకు క్రెడిట్ ఉన్నా పూర్తి చేసినందుకు మీ క్రెడిట్ ఉండేది. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు ఎందుకు ఏం స్టార్ట్ అవ్వలే? అంటే అప్పుడు కూడా అదాని ఉన్నాడు, ఎందుకు పెట్టలే? అప్పుడు గూగుల్ అనే డిబేట్ ఎక్కడ రాలేదు. ఇప్పుడు గూగుల్ ఈజ్ ద పర్సన్ హూ ఈస్ కమింగ్ అండ్ సెట్టింగ్ అప్ ద ప్రాజెక్ట్ ఓవర్ హియర్. Adani is partnering with them to give them infrastructure support, back-end load to implement certain things for them. The brand is going to be Google. Google CEOనే ప్రత్యక్షంగా వచ్చి వైజాగ్లో మేము పెడుతున్నాము అని చెప్పారు. సో గూగుల్ ఈజ్ సేయింగ్ ఇట్ నౌ, అది ముందు చెప్పలేదు. సో లెట్ పీపుల్ డిసైడ్. అది ప్రజలకి ఆ విజ్ఞత ఉంది దట్ ఎవరేంటి అనేది. ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయా లేదా? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ద న్యూ కరెన్సీ ఈజ్ డేటా. ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ డేటా సెంటర్స్. ఎందుకంటే మనకు కోవిడ్ వచ్చింది, లేకపోతే ఇంకేదో యుద్ధం జరుగుతుంది, మనకి డేటా సెక్యూరిటీ ఉండాలి కదా. అవునండి. మన సావరెంటీలో మనకి డేటా సెంటర్స్ లేకపోతే మన నేషన్ సిటిజన్స్కి భద్రత, డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండాలి. నెక్స్ట్, డేటా సెంటర్స్ దగ్గర ఎకో సిస్టము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, దే లవ్ టు బీ క్లోజ్ టు డేటా సెంటర్స్. ఎందుకంటే ఆ 0.1 millisecond కూడా వాళ్ళకి ఫాస్టర్గా ఇంటర్నెట్ యాక్సెస్, డిసిషన్ మేకింగ్ చేయగలిగితే వాళ్ళకి మచ్ మోర్ లూక్రేటివ్, ప్రాఫిటబుల్. సో ఎకో సిస్టంలో వీ ఇమాజిన్ దట్ tens of thousands of jobs will be coming because of having a high quality data center, AI data center. Government wants to go PPP on medical colleges. ఎందుకు? ఫర్ బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ఫర్ ది పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యము మంచి రేట్లో రావాలని పీపీపీకి వెళ్తుంది. అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసేశారు, పబ్లిక్ తీసేశారు. ఓన్లీ ప్రైవేట్ పరం చేస్తుంది. అవన్నీ తీసుకొచ్చేసి గీతము మీ చేతుల్లో పెడుతుంది. మీ అల్లుడికి ఇస్తే నేను ఊరుకోను అని కొంతమంది డైరెక్ట్ ఓపెన్ గా ఎమ్మెల్యే లాగా. అల్లుడు ఎవరు? మీరే.
నాకు ఇస్తేనా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ వి ఆల్రెడీ హావ్ ఎ మెడికల్ కాలేజ్ అని. మీ మీద గెలవలేని ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఒక కౌంటర్ వేశారు. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? వాట్ డూ యూ థింక్ ఇస్ పీపీపీ? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది పీపుల్? అది ప్రజలకు మంచి చేస్తుందా లేకపోతే మంచి చెయ్యదా? మీకేం ఇంట్రెస్ట్ ఉంది? ఆ ప్రభుత్వ కళాశాలను గనక ప్రైవేట్ పరం చేస్తే మీరేమన్నా తీసుకుంటున్నారా? ఒకవేళ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పంపిస్తాను అని కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. సో దీని మీద మీ సమాధానం ఏంటి? 17 మెడికల్ కాలేజీలో 18 మెడికల్ కాలేజీలు ముందు గవర్నమెంట్ కడుతుంది అని అన్నారు. ఫస్ట్ లెట్ us టేక్ ఎ వెరీ ఫండమెంటల్ థింగ్. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది వచ్చింది, దాన్ని ఎంత పెరిగైంది అనేది వైసీపీ ఈస్ ట్రైంగ్ టు ఓన్ ఇట్. రైట్, ఓకే ఫైన్. మరి ఆ టైంలో ఆ డబ్బులు ఆరోగ్యశ్రీ మీద పెట్టే బదులు ఇవాళ ఆరోగ్యశ్రీ యాన్యువల్ బిల్ ఇంచుమించు 3,000 కోట్లు. ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీద పెట్టచ్చుగా. ఆరోగ్యశ్రీ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్స్ కి లాభం వచ్చిందా ప్రైవేట్ కి? ఓకే, ఆ టైంలో మీరు అంత డబ్బులు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు మీరు పెట్టుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంకా బాగా అభివృద్ధి అయ్యాయి కదా, ఎందుకు చేయలేదు మీరు? అంటే యు ఆర్ ట్రైంగ్ టు ఓన్ ఇట్ కదా. ఆరోగ్యశ్రీ మా వల్లే సక్సెస్ అయింది, రాజశేఖర రెడ్డి గారి వల్లే అంత మేలు జరిగింది అంటే వాట్ అప్పుడు మీరు గుర్తించలేదా? మరి మన ప్రభుత్వం డిస్కంటిన్యూ చేయొచ్చు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. వీ హ్యావ్ ఇఫ్ వీ ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ వర్కింగ్, మాకు ఎవరికో పేరు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఆపేయాలి అనే ఆలోచన లేదు. ఆరోగ్యశ్రీ వాజ్ వర్కింగ్ వెల్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో, కరెక్షన్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాం. 14లో అప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాట్ వీ కెన్ డూ, ఇప్పుడు మనం ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను పెట్టి హౌ వీ కెన్ మేక్ ఇట్ బెటర్, ఇంప్రూవ్మెంట్స్ చేసుకున్నాం, స్కీమ్ని అప్గ్రేడ్ చేసాం, ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా హౌ టు ఇంప్రూవ్. నౌ దట్ మనీ ఈస్ గోయింగ్ మెజారిటీ ఆల్ టు ప్రైవేట్ హాస్పిటల్స్. ఫస్ట్ యూ ఆన్సర్ అబౌట్ దట్. ఆ డబ్బులు మీరు గవర్నమెంట్ మీద ఎందుకు పెట్టలేదు? సరే వదిలేసేయండి, మీరు గివ్ అప్ ఇచ్చేసారు, మీరు చేయలేరు దాన్ని. దట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ కేపబుల్ టు డూ ఇట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అదనంగా మీరు కడతారన్నారు. ఎన్ని కంప్లీట్ చేశారు? మీకు 5 ఏళ్ళు టైం ఉండింది, 18 మెడికల్ కాలేజీల్లో ఎన్ని ఓపెన్ చేశారు మీరు? అన్ని ఓపెన్ అయిపోయాయి. జస్ట్ పవర్ కనెక్షన్ ఇచ్చేస్తే ప్లగ్ అండ్ ప్లే అంటున్నారు కదా. దే హ్యావ్ హార్డ్లీ స్పెంట్ 17% or 18% ఆఫ్ మనీ. ఈ స్పీడ్లో వాళ్ళు కడితే ఈ మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజ్ పూర్తవడానికి 25 సంవత్సరాలు పడుతుంది. ఇన్ని నీతులు మాడుతున్నారు మీరు. మెడికల్ కాలేజీలు 25 సంవత్సరాల తర్వాత, హాస్పిటల్ 25 సంవత్సరాల తర్వాత వస్తే ఎవరికి మేలు జరుగుతుంది? అంటే ఆ ఐడియాలాగా ఉండిపోవాలా, లేకపోతే అసలు నిజంగా ప్రజలకి మేలు జరగకూడదా? సరే, నెక్స్ట్ పాయింట్, కంప్లీట్ చేయడానికి మీకు డబ్బులు లేవా, మీరు చేయలేరా? ఆఫ్టర్ ఆల్ ఇంత ఖర్చు పెడితే అయిపోతుంది కదా, అది మీరే ఖర్చు పెట్టి ఉండాల్సింది కదా, ఖర్చు పెట్టలే. ఓకే, ఋషికొండలో 500 కోట్లు పెట్టి మీరు ఎందుకు ఒక ప్యాలెస్ కట్టుకోవాలి? టూరిజం డబ్బులు వాడుకొని. నేను 500 కోట్లు పెట్టి ఇంత పెద్ద ప్యాలెస్ కట్టాను, మీరేంటి 300 కోట్లు, 330 కోట్లు, 350 కోట్లు పెట్టి జస్ట్ మ్యాట్లు పెట్టి యోగాంధ్ర అని పెట్టారు. ఏది ఉపయోగం ప్రజలకి? నేను ఒక నేషనల్ మాన్యుమెంట్ కట్టేశాను ఋషికొండ మీద అని జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజలు ఫూలిష్ కాదండి, ప్రజలు అన్నీ అర్థం చేసుకోగలుగుతారు. 500 కోట్లు పెట్టి ఎప్పుడు వస్తాడో పుట్టిన తెలియదు. ఆ పుట్టిన గారికి ఇల్లు బాగుందా లేదా అనేది వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారండి? మన ప్రజలకి మనం మేలు చేయాలి కదా. అసలు ఆర్గ్యుమెంట్ అసలు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? నోబడీ విల్ యాక్సెప్ట్. సరే, నంబర్స్ వర్ కోటెడ్ దట్ 240 కోట్లు ఈ ఇంటికి ఖర్చు పెట్టారు, తప్పేముంది దాంట్లో? యోగాంధ్రకి 330 కోట్లు ఖర్చు పెడితే ఏంటి అనేది? ఫస్ట్లీ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఆ ప్యాలెస్కి ఇంచుమించు 500 కోట్లు ఖర్చు పెట్టారు. 480, 470, నాట్ 240. సో లెట్ us be clear about that. Okay. Next, యోగాంధ్ర, the budget was somewhere around 50 to 60 crores. అండ్ దాంట్లో 330 crores. ఆ దాంట్లోనే వాళ్ళ లీడర్సే ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారు. దే ఆర్ చేంజింగ్ ద ఫిగర్స్. ఓకే, చుట్టూ ఉన్న లీడర్స్. నాకు చూసినంత వరకు ద బడ్జెట్ వాజ్ అరౌండ్ 60 crores. దాంట్లో 70%, 65% కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టుకోలే.
So Andhra Pradesh government burden was hardly 15-20 crores. Okay, coming back to sentiment of Vizag. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మనం ప్రోత్సహిస్తున్నామా లేకపోతే ఆపుతున్నామా? స్టీల్ ప్లాంట్లో ఉన్న వర్కర్స్కి మనం ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నాము? మనం దాంట్లో ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నామా? ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ సెంటిమెంట్ని మనం నాశనం చేయకపోతున్నామా? అసలు స్టీల్ ప్లాంట్లో వర్కర్స్కి అది లాసెస్లో ఉండడానికి కారణం వాట్ డూ యూ పర్సనలీ థింక్ ఈజ్ ద ప్రాబ్లమ్ అండ్ హౌ ఆర్ యూ గోనా ఫిక్స్ ఇట్? There are many problems అండి, many serious problems. 2019 నుంచి 2024 మధ్యలో ముందు గవర్నమెంట్ జీరో కమిట్మెంట్. ఏంటంటే అది అప్పుడు వాళ్ళు దాంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్ చేద్దాము, రైట్, లేకపోతే కొత్త క్యాపిటల్ అక్కడే కట్టేద్దాము, రకరకాల నెగటివ్ ఇంటెన్షన్స్. ఆ టైంలో ప్రైవేటైజ్ అవుతుంది అంటే 22 లోక్సభ ఎంపీస్ ఉన్న పార్టీ కూడా సైలెంట్. మాకు 3 ఎంపీలే అప్పుడు. అవును, ఏం చేయలేకపోయారు, ₹1 తీసుకుని రాలేకపోయారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. దురదృష్టం. ఆర్ థింగ్స్ పర్ఫెక్ట్ టుడే? అన్ని అద్భుతంగా జరుగుతున్నా? ఐ కెనాట్ సే దట్. బట్ వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్? 99 నుంచి 2004 మధ్యలో 1300 కోట్లు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసి 20 ఏళ్ళు ఇబ్బంది లేకుండా నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిది. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి కష్టంతో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మళ్ళీ ఇప్పుడు మల్టిపుల్ విడతల్లో 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హెస్ ఇంప్రెస్డ్ అపాన్ సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారికి, మోడీ గారికి దట్ వీ హ్యావ్ టు రివైవ్. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సరే, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోలేదా అంటే ఇవాళ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్ కమిట్మెంట్స్, పవర్ బిల్స్ మాఫీ చేయడము, లేకపోతే వాటర్ బిల్స్, దాని బదులు ఎక్విటీ తీసుకోవడము, ఆల్మోస్ట్ 2,000-3,000 crores. సో ఓవరాల్ ఒక ఇంచుమించు 15,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయడానికి ఇచ్చారు అంటే కమిట్మెంట్ లేదు అని ఎవరన్నా అంటే అసలు దానికి అసలు లాజిక్ ఉందా? ఆ ప్రయత్నం ఎక్కడి వరకు సక్సెస్ అయింది? డబ్బులు ఇవ్వడం వల్ల ఇప్పుడు కంపెనీ అప్పు ఆల్మోస్ట్ 30,000 crores, 35,000 crores ఇంక్లూడింగ్ క్రెడిటర్ లయబిలిటీ. అంటే మెటీరియల్ తీసుకుంటాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఈ 11,000 కూడా ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ ద 35,000 ఇఫ్ యూ డోంట్ మేనేజ్ ద ప్లాంట్. రైట్. ఈ డబ్బు మనం దేనికి వాడుకోవాలి? ఎట్లా ప్రొడక్షన్ పెంచి లాభాలు పెంచి ఆ లాభాలతో మనం మళ్ళీ బండిని ట్రాక్లో తీసుకుని రావాలి. మాకు వచ్చిన ఇబ్బందులు గత సంవత్సరంన్నరలో ఏంటి అంటే అక్కడ మేనేజ్మెంట్ వైఫల్యాలు అయితే జరిగినట్టు నాకైతే అనిపించినాయి. రైట్. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నేను డే టు డే అక్కడ కూర్చుని స్టీల్ ప్లాంట్ నేను నడపట్లేదు కదా. ఒక ప్రభుత్వంగా మేము ఏం చేయగలుగుతాము? దానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఇప్పించగలిగాము. రివైవ్ చేయడానికి 100% జెన్యూన్ ఎఫర్ట్తో మేము చేసాము. అక్కడ మేనేజ్మెంట్ తప్పులు చేసి సరిగ్గా చేయకపోతే డెఫినెట్లీ దట్ ఇస్ అ ప్రాబ్లం. దాన్ని కరెక్ట్ చేయడానికి మేము మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. బ్యాక్ టు పొల్యూషన్. అసెంబ్లీలో అయితే ఒక తీవ్ర స్థాయి రచ్చ అయ్యింది. బోండా ఉమ గారు పవన్ కళ్యాణ్ గారికి పొల్యూషన్ బోర్డ్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ నీడెడ్. కృష్ణయ్య గారు అనుకుంటా పొల్యూషన్ బోర్డ్ చైర్మన్. ఇక్కడ రామ్కి వాళ్ళు, అయోధ్య రామరెడ్డి గారి లీడర్షిప్ లో ఉన్న రామ్కి వాళ్ళు వేస్ట్ ట్రీట్మెంట్, వేస్ట్ ని వాటర్ బాడీస్ లోకి డంప్ చేసేస్తున్నారు. అండ్ కొంచెం ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఈ ఆస్పెక్ట్ లో నాకు ఉంది కాబట్టి గ్రౌండ్ వాటర్ ఇంకా వాటర్ బాడీస్ కంటామినేట్ అవుతున్నాయి. బీచ్ లో కూడా చాలా మటుకు సముద్రంలోకి వాటర్ బాడీస్ లోకి వదిలేస్తున్నారు అని బోండా ఉమ్మ గారు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు షోకాస్ నోటీసెస్ ఇచ్చామని చెప్పారు. It is not against industrialization, but how do you see this particular issue? ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైంది. ఆల్మోస్ట్ ఢిల్లీ రికార్డ్ వరకు వచ్చేసింది మొన్న రీసెంట్గా పోర్ట్ డస్ట్ వల్ల. సో దీని మీద మీ కాన్సన్ట్రేషన్ ఏంటి? మీరు అంటే ఆబ్వియస్లీ మీరు మానిటర్ చేయాల్సిన శాఖ కాకపోయినా సిన్స్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్, మీరు ఆ పొల్యూషన్ లేదండి. ఫస్ట్ థింగ్ ఇస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. రైట్. ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మా శాఖ కాదు డిఫరెంట్. వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ వన్ టీమ్. ఇప్పుడు ఇక్కడ 2 issues. ఒకటి మీరు అన్నది పోర్ట్ డస్ట్, ఎయిర్ క్వాలిటీ. రైట్.
నెక్స్ట్ ఈ ఇండస్ట్రీ పొల్యూషన్ వల్ల వాటర్ బాడీస్, గ్రౌండ్ వాటర్ పాడవడం, కంటామినేషన్, 2 different issues. నౌ ఫస్ట్ ఇష్యూ మీరు అన్నది ఏంటి అంటే ఈ వేస్ట్ ట్రీట్మెంట్ రామ్కి చేసేది సరిగ్గా చేస్తున్నారా చేయట్లేదా, వేస్ట్ వదిలేస్తున్నారా. ఫార్మా ఒకటే కాదు, హెవీ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఉంది, ఇట్స్ నాట్ ఫార్మాస్యూటికల్, రైట్. బట్ దానివల్ల కూడా మనకి మన గ్యాస్ లీక్ వల్ల చాలా కొందరు చనిపోవడం, చాలా మంది ఇబ్బంది ఫేస్ చేయడం జరిగింది. ఇంకా ఇబ్బంది పడుతున్నారంట కొంతమంది. ఎస్. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాధ్యత ఏంటి అంటే ఈ కంపెనీస్ అందరూ విదిన్ పొల్యూషన్ లిమిట్స్లో ఆపరేట్ అవుతున్నాయా లేదా అనేది మానిటర్ చేయాలి. పీసీబీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా అంటే నో, ఇట్ ఇస్ నాట్. ఓకే, దాంట్లో లోపాలు ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ఓన్లీ పీసీబీ. ప్రతి ప్రభుత్వ సంస్థల్లో లోపాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నారు, పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా? లేదు, దెర్ ఆర్ ఇష్యూస్. అట్లా అని మేము గవర్నమెంట్లో వచ్చిన వెంటనే ఇట్స్ నాట్ మ్యాజిక్ కదా. 20 ఏళ్ళ నుంచి ఉన్న ఎంప్లాయీని ఇవాళ మనం తీసేయలేము, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఎస్, వాళ్ళు ఏదో ఒక తప్పు చేయడంలో దొరికితే తీసేస్తాం. ఓకే. కానీ ఇప్పుడు అందరు ఎంత మితిమీరిపోయారంటే నేను తప్పు చేసి నా తప్పుకి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయాలనే అతి తెలివి ఎక్కువ మందిలో వచ్చేసింది. సో ఆ సిస్టంలో కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, యదా రాజా తదా ప్రజ. గత 5 సంవత్సరాల్లో 19 to 24 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈ ఫ్యాక్టరీస్కి ఆడిట్, కంప్లయన్స్ సరిగ్గా చేసిందా చేయలేదా? సరిగ్గా చేయలేదు. దాని మీద అసలు దృష్టే పెట్టకపోవడం వల్ల ఫస్ట్ 1 year గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కొన్ని యాక్సిడెంట్స్ కూడా మీరు చూశారు. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాని బాధ్యత అది చేయాలి. ఈ కంపెనీస్ అందరు ఏంటంటే అండి, జనరల్గా గవర్నమెంట్ మానిటరింగ్ సరిగ్గా చేయకపోతే వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు. దానివల్లే మీరు చూసారు యాక్సిడెంట్లు కొన్ని జరిగినాయి, కొందరు చనిపోయారు. ఇట్స్ వెరీ దురదృష్టం. సో ఇవాళ ప్రతి కంపెనీని ఆడిట్ చేస్తుంది గవర్నమెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దే ఆర్ గోయింగ్ అండ్ లుకింగ్ ఎవ్రీబడి, ఆర్ దే డూయింగ్ అ గుడ్ జాబ్ ఆర్ నాట్, అండ్ కరెక్టింగ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఇస్ తప్పు చేసిన వాడిని పనిష్ చేయాలి. అది పనిష్ చేస్తే బిహేవియర్ కొంచెం సెట్ అవుతుంది. ఈ ప్రతి కంపెనీని చేయాలి. మీరు అన్నట్టు కొన్ని ఉన్నాయి, మన కరెక్షన్స్ చేసుకుంటున్నాము. అంటే ఈ గ్రోత్ మోడ్ లో ఇలాంటి పనిష్మెంట్స్, సివియర్ చెక్ లిస్టులు పెట్టేసి కంప్లయన్స్ అన్నది స్ట్రిక్ట్ గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ వచ్చే కంపెనీలు భయపడతాయా? వాళ్ళు ఎప్పుడు భయపడతాయి అంటే, మీరు రూల్ మించి మీ ఇష్టానుసారంగా నువ్వు ఇది చే, నువ్వు అది చే, నువ్వు చేయకపోతే నీ మీద కేసు పెడతా. ఇప్పుడు ఎట్లాగైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని వాళ్ళు ఒక ఆయుధంలాగా వాడి అమర్ రాజాని భయపెట్టి ఆల్మోస్ట్ ఒక 15,000 crore ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకి రావాల్సింది తెలంగాణకి భయపెట్టింది ఎవరు? వైసీపీ గవర్నమెంట్. ఇట్లా పనికొచ్చే ఏవి చేయలే. వాళ్ళకి ఎవరు వాళ్ళు శత్రువులుగా భావించారో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దానికి వాడేరాళ్ళు. అది దురదృష్టం. ఇవాళ మనం ఏంటి అంటే, వాట్ ఆర్ ద నార్మ్స్? కేంద్ర ప్రభుత్వం కొన్ని నార్మ్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నార్మ్స్ ఇచ్చింది. వీ విల్ నాట్ హెరాస్ ఎనీబడి, బట్ యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దట్. లూజ్గా ఉండదు, హెరాస్మెంట్ ఉండదు, రైట్గా ఉంటుంది. ఏం చేయాలో అది మీరు చేయాలి. కొన్ని కంపెనీస్ ఇప్పటికీ ట్రై చేస్తారు చీట్ చేయడానికి, పట్టుకోవాలి వాళ్ళని, ఫిక్స్ చేయాలి. ద ఇంటెన్షన్ ఇస్ టు ఫిక్స్, నాట్ టు పనిష్. ఓకే. అండ్ ఎయిర్ క్వాలిటీకి వచ్చేసరికి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం అండి, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇప్పుడు నేను వైజాగ్ పోర్ట్ మల్టిపుల్ టైమ్స్ రివ్యూ చేశాను. ఓకే. అక్కడ రా మెటీరియల్లో ప్రధానంగా కోల్ వచ్చినప్పుడు మీరు కోల్ దింపినప్పుడు ఎట్లా స్టోర్ చేస్తున్నారా, దాని మీద షీట్స్ వేస్తున్నారా లేదా? వేర్ హౌస్లు చాలా కట్టారు, బయట పెట్టే బదులు కోల్ షీట్స్ మీద మీరు ఆ వేర్ హౌస్ లోపల పెడితే ఇంకా తగ్గుతుంది. అక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రక్లో లేకపోతే ట్రైన్లో తీసుకెళ్లేటప్పుడు ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లో లేకపోతే ట్రక్ మీద షీట్స్ సరిగ్గా పెడుతున్నారా లేదా? అండ్ ఓపెన్గా ఉన్నప్పుడు దాని మీద కొంత లిక్విడ్ స్ప్రే చేస్తే డస్ట్ బయటకు ఎగరకుండా చేస్తున్నారా లేదా? ఇది ఇంప్రూవ్మెంట్ అయింది కానీ పర్ఫెక్షన్లో లేదు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఇట్లాంటి రా మెటీరియల్ హ్యాండిల్ చేసే యాక్టివిటీస్ సిటీ నుంచి దూరంగా మూవ్ చేసేయాలి. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో మూలపేట పోర్ట్ వస్తుంది, అక్కడ మూవ్ చేసేయడం బెటర్. బికాజ్ అక్కడ అంత అర్బన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ లేదు. ఓకే. ఇక్కడ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రధానంగా ఒక 5 kilometer రేడియస్లో ఎక్కువ ఈ ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు చూస్తే మేజర్ సిటీస్ దగ్గర వాళ్ళు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంటే కేటగరైజేషన్ ఉంటుంది, వైట్, గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అని. సో ఈ రెడ్, ఆరెంజ్ లాంటి ఫ్యాక్టరీస్, ఎంటిటీస్ సిటీస్ దగ్గర ఉండకూడదు.
ఓకే. బట్ ఎస్, ప్రోగ్రెస్ చేసేటప్పుడు కొంత పొల్యూషన్ అనేది ఇప్పుడు కోల్ ప్లాంట్స్లో అయినా ఇలాంటి పోర్ట్స్లో అయినా అవుతుంది. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్. అవసరం. సిన్స్ వి స్పోక్ అబౌట్ కేసెస్ గురించి మాట్లాడాం కాబట్టి గీతంని సెంట్రిక్గా కొంతమంది చేసిన కామెంట్స్, పీపీపీలో మీరు మెడికల్ కాలేజీలు కబ్జా చేసుకోబోతున్నారు అని ఒకళ్ళు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గీతం అంటే 115 కోట్ల కరెంట్ బిల్ ఎగ్గొట్టిందంట తెలంగాణ గవర్నమెంట్కి. హౌ ఫార్ ఈజ్ ఇట్ ట్రూ? దానికి అసలు అలా ఎలా ఎగ్గొట్టగలుగుతారు సామాన్యుడు? అంటే ఒక మామూలు పూర్ ఫ్యామిలీ కానీ 1000-2000 కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కట్ చేసేస్తాడు. గీతంకి మటుకు తెలంగాణ గవర్నమెంట్ అది కూడా ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఎలా వచ్చింది అని ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ ఇది. రీసెంట్గా నేను చూశానండి, నా వీడియోస్ కొన్నిటి మీద కూడా సమ్ ట్రోల్స్ ఆర్ కమింగ్ అండ్ క్వశ్చనింగ్, ఎన్ని నీతులు చెప్పు మాకు, ఫస్ట్ నువ్వు కరెంట్ బిల్ కట్టు అని. ఓకే, మా బిల్స్ ప్రతి మంత్ వస్తుంది, ప్రతి మంత్ మేము కడుతున్నాము, మాకు డ్యూస్ లేవు, అరియర్స్ లేవు. ఆ ఛార్జ్ ఏంటి అంటే మా యూనివర్సిటీ పక్కన ఒక ఫెరలాయిజ్ యూనిట్ ఉంది. ఓకే, ఆ ఫెరలాయిజ్ యూనిట్ సిక్ అయింది, దాని డ్యూస్ గీతం మీద వేశారు. అది మీరు కోర్టులో ఛాలెంజ్ చేశారు. దట్ ఇస్ వాట్ వి హావ్ ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. దే విల్ క్లెయిమ్ దట్ అది మీ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన కంపెనీ కాబట్టి మీరు కట్టాలి అని. ఓకే, వన్ ఇస్ లా, యాజ్ పర్ లా దేర్ ఇస్ నో క్వశ్చన్, మాకు అసలు సంబంధం లేదు. ఓకే, ఒకటి మొరాలిటీ కూడా మీరు తీసుకుంటే, ఆ కంపెనీకి ల్యాండ్ ఉంది, ఆ కంపెనీకి ఫ్యాక్టరీ సరే నడవట్లేదు, నష్టాల్లో ఉంది, మీరు కంపెనీతో మాట్లాడుకుని కంపెనీతో ఎట్లా రిజాల్వ్ చేయాలో మీరు కంపెనీతో మాట్లాడుకోండి. నేను ఆ కంపెనీ డిసిషన్ మేకర్ కానప్పుడు, నేను ఎప్పుడు ఆ కంపెనీలో పనిచేయనప్పుడు హౌ కెన్ యూ క్వశ్చన్ మీ? సో ఇక్కడ మీరు సాఫ్ట్ టార్గెట్, మిమ్మల్ని మీ మీద అలిగేషన్ వేసాగానే ఎందుకులే ఈ చికాకు అని కట్టేస్తారు అన్న ఇంటెన్షన్ తో పెట్టారు. ఎట్లా కడతామండి? ఇప్పుడు యూనివర్సిటీకి స్టూడెంట్స్ అతి కష్టంతో అప్పు తీసుకుని డబ్బులు కట్టి మాకు ఫీజు ఇస్తున్నారు. మేము ఆ ఫీజు ఆ స్టూడెంట్స్ మెయిల్ కోసం మేము ఖర్చు పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడెంట్స్ కోసం డెవలప్ చేయాలి, స్టూడెంట్స్కి బెటర్ ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని స్టూడెంట్ ఫీజు నేను దాంతో ఖర్చు పెట్టేస్తే స్టూడెంట్స్ నన్ను క్వశ్చన్ చేయరా? ఎగ్జాక్ట్లీ. అంటే నీ పర్సనల్ ఇష్యూస్ లేకపోతే నీ ఫ్యామిలీ ఇష్యూస్ మా డబ్బులతో నువ్వు రిజాల్వ్ చేస్తున్నావా అంటే హౌ ఇస్ దట్ ఫేర్? ఇంకో సిమిలర్ టు దిస్, గీతం ల్యాండ్ని లాస్ట్ గవర్నమెంట్ గోడలు పగలు కొట్టేసి గీతం ల్యాండ్ని అక్వైర్ చేయాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు మనమంతా పేపర్లో చూసాం. గీతం హ్యాస్ ఎంక్రోచ్డ్ గవర్నమెంట్ ల్యాండ్ అని పతాక శీర్షికల్లో వేశారు. అండ్ దెన్ ఇప్పుడు ఆ కేసెస్ ఏమయ్యాయి? ఆ ల్యాండ్ మీకు మళ్ళీ వాపస్ వచ్చిందా, లేకపోతే అది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్? దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఈ దురదృష్టం ఏంటి అంటే, ఒకసారి మనము పబ్లిక్ లైఫ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అండ్ కొంత విజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు ఈజీ టార్గెట్ అయిపోతారు. ప్రతిదీ ఆపోజిషన్ పికప్ చేయడం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఇష్యూ కూడా ఆపోజిషన్ పేజెస్ పికప్ చేసి ఉన్నది లేనట్టు వక్రీకరించి విస్తృతంగా ట్రై చేశారు స్ప్రెడ్ చేయడానికి. గీతం ఇష్యూ ఇస్ ఆల్సో సిమిలర్. I've told it again in many interviews అండి. I don't want to get into too much depth. గీతం బౌండరీ లోపల సర్టన్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అనేది ఇట్ ఈస్ అక్నాలెడ్జ్డ్ బై గీతం 20+ years ago. ఓకే, దానికి అది మా హక్కు, మేము దీన్ని కబ్జా చేస్తాము అని గీతం ఏనాడు అనలేదు. అన్నోయింగ్లీ మా బౌండరీ లోపలికి వచ్చింది. కొంత నోయింగ్లీ ఎవరైనా ఎంప్లాయీస్ వల్ల కొంత ఇక్కడ అరెక్కడం అటు యాడ్ అయినా సరే వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్. వీ విల్ పే యూ మనీ అండ్ యూ ఎలియనేటెడ్ టు అస్. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీగా ఇచ్చామని ఏం అడగట్లేదు, డబ్బులు కడతామని గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ 20 ఏళ్ళ క్రితం పెట్టాము. దురదృష్టం వల్ల పాలిటిక్స్లో ఉండడం వల్ల అనేక గవర్నమెంట్స్ వచ్చినాయి వెళ్ళి మాకు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు చాలా యూనివర్సిటీకి, ఇప్పుడు లెటెస్ట్ టేక్ వైసీపీ గవర్నమెంట్ యాజ్ ఎగ్జాంపుల్, గీతం వెనక హార్డ్లీ 1 kilometer దూరంలో సేమ్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. మీరు గీతము ఇంత డబ్బులు, ఎకరం 30-40 కోట్లు, వాళ్ళు ఒక 40 ఎకరాలు కబ్జా చేశారు, 1000 కోట్లు ల్యాండ్ పోయింది అని. మీరు 11 ఎకరాలు మీ గవర్నమెంట్లో ₹1 కోటి per acre మీరు ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఇచ్చారు. మరి ఆ ల్యాండ్ విలువ కూడా అంతేగా. మరి అది కూడా 30-40 కోట్లు ఇంటూ 11 ఎకరాలు అంటే అది కూడా 400 కోట్ల, అది కూడా 400 కోట్ల ఎకరా భూమి కదా. మరి ఎందుకు ఇచ్చారు ఒక 1 crore per acre? మరి 400 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ మీరు 11 crores మీరు ఇస్తే మరి
దానికి దీనికి తేడా ఏంటి అకార్డింగ్ టు యూ? కానీ మేము దాన్ని ఏమి హెరాస్ చేసి వెళ్ళగొట్టేసి అని చేయలేదు. ఎందుకు? ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూలు సిటీకి వస్తే మంచిది. ఎకనామికల్గా సిటీలో 30 కోట్లు 40 కోట్లు ఒక పర్ ఎకరం కొని ఒక 5 ఎకరాల్లో స్కూల్ పెట్టడం అనేది అన్వయబుల్. సో ఐ ఎంకరేజ్ ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి స్కూల్స్కి సిటీస్లో మంచి లో రేట్కి ఇస్తే, సిటీకి ఒక మంచి స్కూల్ వస్తే అది సిటీకి చాలా మంచిది. అందుకే మేము ఎప్పుడు దాని మీద చేయలేదు. ఆ ఓన్లీ క్వశ్చనింగ్ ఏంటంటే మీకు ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూల్. నేను ఇప్పుడు ఈ యూనివర్సిటీలో 15,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, 5,000 మందికి ఎంప్లాయ్మెంట్, హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇవాళ 2 బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్ మేము స్టార్ట్ చేసాము. మీరు 5 ఏళ్ళలో మమ్మల్ని కట్టడం స్టార్ట్ ఇవ్వలేదు. యూ డెంట్ అలౌ మీ టు బిల్డ్. మా ల్యాండ్ మీరు 22A అని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టి యూ హ్యావ్ నాట్ అలౌడ్ మీ టు బిల్డ్ ద ల్యాండ్ బిల్డింగ్స్. ఇప్పుడు ఈ 2 బిల్డింగ్స్ ఇవాళ మేము స్టార్ట్ చేసింది. వన్ ఈస్ గోయింగ్ టు బి 450 crores, అనదర్ 150 crores, 600 crores ఎకనామిక్ యాక్టివిటీ. ఆ బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇంకా అడ్మిషన్స్ అయితే ఇంకెంత ఎకనామిక్ యాక్టివిటీ. ఈ విధంగా మీరు ఎందుకు ఆలోచించరు? అండ్ అది కూడా ఇది మా సొంత ల్యాండ్, మేము డబ్బులు కట్టిన ల్యాండ్లో మేము కడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ మేము కోరేది ఏంటి అంటే, మేము సరిగ్గా చేయకపోతే మమ్మల్ని ప్రశ్నించండి. మేము బాగానే చేస్తున్నాము, క్వాలిటీ బాగానే ఉందంటే మాకు స్పెషల్గా చూడొద్దు, అందరినీ చూసే విధంగా మమ్మల్ని కూడా చూసి మేము ఎక్స్పాండ్ చేయడానికి మాకు కూడా కొంచెం ల్యాండ్ ఇవ్వండి. ఆ ల్యాండ్ని మేము సద్వినియోగం చేసుకుని యూనివర్సిటీని ఎక్స్పాండ్ చేసి వీ విల్ బెనిఫిట్ ద సిటీ. తెలుగు వాళ్ళు ఇక్కడ అవకాశాలు దొరక ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బదులు మన ఊర్లో మన స్టేట్లో చదివితే మనకే ఎకనామిక్ యాక్టివిటీ కదా. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని ఎంతో కొంత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక మనోధైర్యం అయితే నింపారు. మీరు యాజ్ అన్ ఎంపీ మీరు కూడా యూనో మీ లెగసీని కన్సిడర్ చేస్తే మీరు కూడా అంత అగ్రెసివ్గా లేరు అని మీ కార్యకర్తలు ఏమన్నా బాధపడుతున్నారా? లేదా వన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, విశాఖపట్నం ప్రధానంగా ఒక ప్రశాంతమైన ఏరియా. రైట్. ఒక వైసీపీలో ఒకరిద్దరు మరీ దారుణంగా చేశారు ఆ 5 సంవత్సరాలు. దానివల్ల కొంత ప్రభుత్వ అధికారులు కూడా మితిమీరిపోయి చేశారు. దే విల్ ఆల్ ఫేస్ దేర్ కాన్సిక్వెన్సెస్. కానీ వాళ్ళని పక్కన పెడితే బై అండ్ లార్జ్ దిస్ ఏరియాస్ ఇంకా చాలా ఎక్కువ పీస్ఫుల్గా ఉంటుంది. ఇబ్బందులు ఫేస్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. కానీ అవతలోడు ఎదవా, అవతలోడు పనికిరానోడు, వాడు చేసిన తప్పుడు పనులన్నీ మనం కూడా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి? మనం ఏంటి ఇక్కడ దట్స్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ సార్. పొలిటికల్గా మనం దీనికన్నా పెద్ద చెప్పుదబ్బ లేదు. ఇంత మెజారిటీతో ప్రజలు మీకు ఓటేశారు అంటే ఆ బాధ్యత మనం ఫీల్ అవ్వాలి. ఇంత మెజారిటీ మనకి ఎందుకు ఇచ్చారు? అవతలోడు అధ్వానంగా చేశాడు, అట్లాంటి పాలన మాకు వద్దు చీ అని చెప్పి మాకు ఓటేసినప్పుడు మేము వాళ్ళకి ప్రవర్తిస్తే ప్రజలు అది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు అలా తిడితే అట్లా ప్రవర్తిస్తే మాకు అట్లాంటి పాలకులు వద్దు అని మాకు ఓటేసినప్పుడు ఆ బాధ్యత మేము ఫీల్ అయ్యి దానికి అనుగుణంగా మేము పనిచేయాలి. ఎస్, తప్పు చేసిన వాడిని వదలకూడదు, చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలి. చట్టం నా చేతిలో తీసుకుని నచ్చనోడిని అందరినీ కొట్టేస్తాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ పొలిటికల్గా యూ కౌంటర్ ఇట్. అబద్ధాలు చెప్తున్నారు, కౌంటర్ చేయండి. పొలిటికల్గా వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, వాళ్ళకన్నా బాగా మీరు చేయండి. పనిచేసిన వాళ్ళని గుర్తించండి, గౌరవించుకోండి. ఎక్కడన్నా మనం వాళ్ళకి సహాయపడగలిగితే సహాయపడండి. తప్పు చేసిన వాడిని పనిష్ చేయండి. ఇప్పుడు వైజాగ్లో మా బాధ్యత ఏంటి? ల్యాండ్ గ్రాబింగ్ జరగనివ్వకుండా ఆపాలి. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుని క్రైమ్ చేసే వాటిని ఆపాలి. చాలా కబ్జాలు అయిపోయాయి. ఇంకా రోడ్డు మీద రాత్రి 3 డిప్స్ కొడుతూ యువత కనిపిస్తుంది, గంజాయి బ్యాచ్ కనిపిస్తుంది. సో దీంట్లో మార్పు, ఆ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అని మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. లేదండి, అంటే నా ఎలక్షన్ నేను ఇచ్చిన 7 పాయింట్స్ యాజ్ అ ఎంపీ ఇచ్చిన 7 పాయింట్స్లో లా అండ్ ఆర్డర్, ఆస్తి భద్రత అనేది వన్ ఆఫ్ ద 7 పాయింట్స్. రైట్. చాలాసార్లు చెప్తాను, యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఆలోచన చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు సిస్టమ్ కూడా ఆ లైన్లో ట్యూన్ అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 95 to 2004 లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళు ఫోకస్ ఇచ్చారో ఇట్ ఈస్ ద సేమ్ టుడే. అందుకే మీరు చూస్తే ఆల్ రౌడీ షీటర్స్ టుడే ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఆర్ బీయింగ్ మానిటర్డ్, దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, నాట్ జస్ట్ ఇన్ వైజాగ్, రాష్ట్రం అంతా. ల్యాండ్ గ్రాబింగ్ అసలు జరగట్లేదంటే ఐ కెనాట్ సే, కొంత జరుగుతుంది, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు ఒకటి
వాళ్ళ మీద మనము యాక్షన్ త్రూ పోలీసు త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయడం అనేది చేయాలి. బట్ ప్రతి దగ్గర మానిటర్ చేయడానికి ఆ రెవెన్యూ ఆఫీషియల్స్ పోలీసు అందరూ సక్రమంగా టీం వర్క్ గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ వుడ్ సే వైజాగ్ లా అండ్ ఆర్డర్ పొజిషన్ రియల్లీ బ్యాడ్. ఇక్కడ ఎంపీ లెవెల్ క్యాండిడేట్స్ ని కిడ్నాప్ అయిన చరిత్ర ఉంది. అది గతంలో, అదే గతంలో అంత ఆ సిట్యుయేషన్ లో ఉన్న వైజాగ్ ని అంటే ఎంతో కొంత లా అండ్ ఆర్డర్ లో ల్యాప్సెస్ ఉన్నాయి. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు ఫిక్స్ దోస్? ఇట్ హస్ బికమ్ మచ్ బెటర్ అండి. మచ్ బెటర్. ఓకే, వాట్ పర్సెంటేజ్ వుడ్ ఇట్ గివ్? ఇన్ ఎవ్రీ ఏరియా ఐ వుడ్ సే మినిమం టు 50 to 75% ఇంప్రూవ్మెంట్ మినిమం. ఓకే, ఇప్పుడు మీరు గంజాయి అన్నారు, ముందు ఆంధ్రాలోనే కొండ ప్రాంతాల్లో పండించేవాళ్ళు, ఇప్పుడు గంజాయి డ్రోన్లతో సహా చూసి అన్నీ కాల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు క్రైమ్ డిపార్ట్మెంట్ని డ్రగ్స్ డిపార్ట్మెంట్ని అడిగితే ఆంధ్రాలో కల్టివేషన్ 99% తగ్గిపోయింది. అసలు ఎక్కడ మన దగ్గర కల్టివేషన్ లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో కొంత ఇల్లీగల్ కల్టివేషన్ మన బార్డర్స్ ద్వారా ఇంకా లీక్ అయ్యి లోపలికి వస్తుంది. ఇట్ ఈస్ కమింగ్. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఇంకా కష్టము. కన్జ్యూమర్స్లో కొంత కల్చర్ వచ్చేసింది. ప్రత్యేకంగా పిల్లల్లో యువతలో చాలామంది మనకు తెలియకుండా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి దేర్ ఆర్ 2 things. డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, డ్రగ్స్ అమ్మేవాడి మీద తీవ్ర పనిష్మెంట్ చేయాలి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాడి మీద కొంత పనిష్మెంట్. ఇప్పుడు ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళేవాడు, కాలేజ్కి వెళ్ళేవాడు కన్జ్యూమ్ చేస్తుంటే ఆ వాతావరణం వల్ల వాళ్ళకి అలవాటు అయితే వీ షుడ్ నాట్ పనిష్ దెమ్ ఫర్ దర్ ఎంటైర్ లైఫ్. రైట్. వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అయ్యి మంచి దారిలో వచ్చేటట్టు చేయాలి తప్ప అందరినీ పనిష్ చేయడం ఇస్ నాట్ ద రైట్ సొల్యూషన్. కానీ డ్రగ్స్ని అమ్మేవాడు, డ్రగ్స్ ట్రేడ్ చేసేవాడు, వాడి మీద మాత్రం వదలకూడదు. ఎట్టి డ్రగ్ కల్టివేషన్, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్ సేల్, వీళ్ళని మాత్రం వదిలితే సమాజం నాశనం అయిపోతుంది. వీళ్ళని యూ హ్యావ్ టు టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్. సో హౌ డు యూ మానిటరింగ్, సర్వేలెన్స్ సిటీలో ఎట్లా పెంచాలి, పోలీస్ డిపార్ట్మెంట్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి. మా పోలీస్ కమిషనర్ చాలా ఆనెస్ట్, ఆయన కూడా రిజిడ్ గా పనిచేస్తాడు. సో ఐఎమ్ టు దట్ ఎక్స్టెంట్ హ్యాపీ అండి. బట్ పర్ఫెక్షన్ వేర్ అ లాంగ్ వే టు గో. ఇంకా చాలా చేయాలి. in time you will see more and more developments in that area and we will do good. Where is MP భరత్ గారు? ఓట్లు అడిగేటప్పుడు వచ్చారు, మీ ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు అడిగేటప్పుడు వచ్చారు, మా ఫుడ్ స్టాల్స్, మా కార్డ్స్ ఇవన్నీ కూల్చేశారు. అప్పుడు భరత్ గారు ఏరి, అప్పుడు ఎమ్మెల్యేలు ఏరి అని చాలామంది కొంతమంది బయటకు వచ్చి బుల్డోజర్లకి అడ్డంగా పడుకొని కొంచెం డ్రామా క్రియేట్ చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రాజెక్ట్ లంగ్స్ అని జీవీఎంసీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఓకే. ఆల్ రోడ్స్, పబ్లిక్ ప్రాపర్టీస్లో ఎంక్రోచ్మెంట్స్ చేసి ఏదో స్టాల్, షాపో, స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు పెడుతున్నారు. వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ ఉండడము ప్రతి సిటీలో ఉంటారు అండ్ అది సిటిజన్స్ కూడా వాళ్ళకి నచ్చుతుంది. అది మనం కాదనట్ల. మీరు ఒక స్ట్రీట్ వెండర్గా ఒక పుష్ కార్ట్ని తీసుకొచ్చి ఆ పుష్ కార్ట్ ద్వారా మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ ఏదో అమ్మి రాత్రి అయిపోయిన తర్వాత ఆ పుష్ కార్ట్ మీరు మళ్ళీ తీసుకెళ్ళిపోయి మీ ఏరియాలో మీరు పార్క్ చేసుకుంటే ఇబ్బంది లేదు. కొన్ని స్టాల్స్ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అక్కడ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నాయి. అది ఆ ఏరియాకి ఒక అలవాటు అయిపోయింది. సో వాటిని డిస్టర్బ్ చేయడం నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కానీ 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం వాళ్ళని చూసి మనం ఇంకా రోడ్డుని ఎంకరేజ్ చేద్దామని కొత్తగా తయారైన వాళ్ళందరినీ ఇవాళ గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది అండ్ ప్రజల రెస్పాన్స్ కూడా దాని మీద పాజిటివ్గా ఉంది. ఎందుకంటే రోడ్ బాగుంది వాళ్ళ స్మూత్గా వెళ్ళడానికి. మొన్న ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ లంగ్స్ అయిన తర్వాత మళ్ళీ కొందరు తిరిగి వచ్చేసారు, ఒకసారి చేశారులే మళ్ళీ చేయర్లే అని, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి క్లియర్ చేశారు. ఓకే. వాళ్ళకి ఒక దారి చూపించాలి. స్ట్రీట్ వెండర్స్కి ఎక్కడ పెట్టాలి, వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు కొంత దారి చూపించాలి. సిటిజన్స్కి యాక్సెస్ ఉండాలి. కానీ రోడ్స్ని, పేవ్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. అది మనం ఎంకరేజ్ చేయకూడదు. డెఫినెట్గా దే విల్ బీ ద సేమ్ రూల్ షుడ్ బి అప్లైడ్ ఎవ్రీవేర్ ఇన్ ద సిటీ అండ్ యూ షుడ్ ట్రై టు అకామిడేట్ దెమ్. జెన్యూన్ పీపుల్ని, ఎవరైతే జెన్యూన్గా వాళ్ళ సొంత కార్డు పెట్టుకుని చేస్తున్నారో వాళ్ళకి చేద్దాం. ఈ దళారులు నాకు ఇది మామూలు చేస్తాను అట్లాంటి వాళ్ళందరినీ కట్ చేసి, ఎప్పుడైనా సమాజంలో గవర్నమెంటు ఒకరి మీద కోపంతోనో కక్షతో కాకుండా సక్రమంగా రూల్ అందరికీ వర్తించే విధంగా చేస్తే మీడియం టు లాంగ్ టర్మ్లో గవర్నమెంట్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. దట్ వీళ్ళు ఫేర్గా ఉన్నారు, ఏదో వాళ్ళ మేలు కోసం వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేసి మిగతా వాళ్ళకి పనిష్ చేయడం కాదు, రూల్ అందరికీ సమానంగా పెడుతున్నారు అనేది. అది పర్ఫెక్ట్గా చేయడం గవర్నమెంట్లో కష్టం, కానీ కుదిరినంత వరకు మనం ఆ డైరెక్షన్లో సమాజాన్ని తీసుకెళ్ళగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ సొసైటీ. పీపీపీ గురించి చెప్పండి సార్. ఆపోజిషన్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్
ఫాల్స్ ఎజెండా అండి. అది కూడా ప్రజల్లో ట్రాక్షన్ రావట్లేదు కాబట్టి ఇంకా ఇవాళ అగ్రెసివ్గా పోయి మాజీ ముఖ్యమంత్రి గారు జైల్లో పెడతాము ఎవరన్నా తీసుకుంటే, అది వెరీ అన్ఫార్చునేట్. అట్లా మాట్లాడడం, అట్లాంటి స్థాయి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు అట్లా మాట్లాడడం నాకు బాధ కలిగింది. ఎందుకంటే ఇవాళ వైజాగ్లో వచ్చే పెట్టుబడులు అన్నిటి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పిఐఎల్ చేసి ఎట్లా ఆపాలి అని ట్రై చేస్తున్నారు. అంటే ఆంధ్ర అభివృద్ధి జరగకూడదా? అభివృద్ధి జరిగే ప్రతి విషయాన్ని మీరు అడ్డుకుంటారా? అంటే దానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇట్లా పిఎల్సిసి ఆపుతున్నారు అన్నదానికి? గత గవర్నమెంట్ లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా చేసిన మనిషే ఇవాళ ఆ పిఐఎల్స్ లో లాయర్ గా ఆయన అపేర్ అవుతున్నాడు, సేయింగ్ దట్ ఈ ల్యాండ్ మీరు ఇవ్వద్దు, ఈ డెవలప్మెంట్ ఈ జరగనివ్వద్దు అని. ఓకే, ఇక్కడ సరే మీరు ల్యాండ్ తక్కువకి ఇవ్వకూడదు అనేది మీకు ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్. మీరు ఎందుకు ఒక ఆశ్రమానికి ఒక గురువు గారికి మీరు అంత లక్షలకో ఎంతకో మీరు ఎకరానికి ఎందుకు ఇచ్చారు భూమి? 14 ఎకరాలు. అప్పుడు మీకు ల్యాండ్ విలువ తెలియలేదా? లేకపోతే మీరు ఒక స్కూల్ కి 40 కోట్లు విలువైంది, అకార్డింగ్ టు యూ 40 కోట్లు విలువైన భూమి ఎకరం ₹1,00,000 అప్పుడు ల్యాండ్ విలువ మీకు తెలియలేదా? అప్పుడు చేసినప్పుడు లేని తప్పు ప్రజలకి మేలు అయ్యి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటే అది మాత్రం మీకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిపోతే మిమ్మల్ని అసలు చీకొడతారు, ఇంకా చీకొడతారని మీరు అన్నింటినీ అడ్డుకుంటున్నారు. పీపీపీలో మీదే స్వార్థ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి, మీకే కట్టబెట్టబోతున్నారు ఇవన్నీ అని ఒక హెల్త్ కేర్ మీద నిజంగా గత ప్రభుత్వానికి దృష్టి ఉంటే కొత్త మెడికల్ కాలేజు, కొత్త హాస్పిటల్ మీద మీరు ఈ చేసిన ఈ ప్రాపగాండా, దాని బదులు మీరు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మీరు బలోపేతం చేస్తుంటే అద్భుతంగా ఉండుండేది. 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఇక్కడ కేజీహెచ్ హాస్పిటల్ని 5 ఏళ్ళలో మీరేం అభివృద్ధి చేశారు? ఇప్పుడు కేజీహెచ్లో ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒడిషా నుంచి ఏ సీరియస్ యాక్సిడెంట్ అయినా, ఏ మేజర్ వ్యాధి వచ్చినా వేల మంది రోజు కేజీహెచ్కి వస్తారు. కేజీహెచ్ని మీరు ఏం మేలు చేశారు? ఏం అభివృద్ధి చేస్తారు? మీకు అసలు హెల్త్ కేర్ మీద ఏ కమిట్మెంట్ ఉంది? మీరు ఒక కొత్త మెడికల్ కాలేజ్, కొత్త హాస్పిటల్ పెడితే అది డే 1 ఓన్లీ బేసిక్ సర్వీసెస్ ఇవ్వగలుగుతుంది, బేసిక్ అవుట్ పేషెంట్, బేసిక్ జనరల్ మెడిసిన్. కానీ ఇవాళ ప్రజలకున్నది కిడ్నీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లము, బోన్స్తో ప్రాబ్లము, పిల్లలకి ప్రాబ్లము, పాయిజనింగ్, ఫైరు, అన్నిటికీ సూపర్ స్పెషాలిటీ అవసరం. దాన్ని మీరు అసలు ఒక కొత్త బ్లాక్ మీరు సూపర్ స్పెషాలిటీ బ్లాక్ రెడీ చేశారా? లేకపోతే పాత బ్లాకుల్ని మీరు అప్గ్రేడ్ చేయడానికి ఎక్విప్మెంట్ మీరు ఏదన్నా పెద్ద ఎత్తున మీరు ఇచ్చారా? అవన్నీ మీరు ఎక్కడ చెప్పగలుగుతున్నారు? మేము ఒక్కొక్క గుంటూరు మెడికల్ కాలేజు, రంగరాయ మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, ఆంధ్ర మెడికల్ కాలేజు ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇచ్చి అప్గ్రేడ్ చేస్తుంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుండేది? చేయలేదు. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీరు స్టార్ట్ చేశారు, 1500 కోట్లు స్పెండ్ చేసామంటున్నారు ఈ కాలేజెస్ మీద. ఎన్ని కాలేజీలు స్టార్ట్ అయినాయి? ఆ కాలేజీల వల్ల ఆ ప్రాంతానికి ఎంత మేలు జరిగిందని ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. సో మీరు మీడియాలో మనం ప్రాపగండా చేయడం వల్ల అబద్ధాలు నిజం అవ్వండి. సో మీరు ఇప్పుడు పీపీపీ ద్వారా ఈ కాలేజెస్ ని సూపర్ స్పెషాలిటీ కాలేజెస్ లాగా, హాస్పిటల్స్ లాగా డెవలప్ చేయలేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత అధ్వానంగా వీళ్ళు చేశారు అంటే మాకు ఇవాళ నడపడం చాలా కష్టంగా ఉంది. అతి కష్టంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్రంలో కూడా మనం ఉండడం వల్ల, కేంద్ర సహాయం వల్ల మనం ఏదో వాటర్ బయట కొంత ఊపిరి పీల్చుకుని నడుపుతున్నాం స్టేట్ని. ఇంకా వీ రిక్వైర్ ఈజీలీ 5-6 years టు బ్రింగ్ బ్యాక్. మళ్ళీ స్ట్రెంగ్త్ తీసుకుని రావడం అంత ఈజీ కాదు. ఈ టైంలో మనం పంతానికి పోతే, ఈ కాలేజ్ పూర్తి అవ్వకపోతే ఏం లాభం? పంతానికి పోయి మీరేమో ఇది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలని మీరు అన్ని రకాల ప్రయోజనాలు చేస్తున్నారు. డ్యామేజ్ అయ్యేది ఎవరు? ప్రజలు. ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజు తయారై ప్రజలకి ఓపెన్ అయితే ప్రజలకి మేలు అవుతుంది. మీరు చేసేది ఏంటి? ఇది ప్రైవేట్ అయిపోతుంది అని. అంటే మీకు పీపీపీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదు పీపుల్కి. సింపుల్ కంపారిజన్, ఎయిడెడ్ కాలేజీలు ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఎయిడెడ్ కాలేజ్లో ఏంటి? ద యాసెట్ ఈజ్ ఓన్డ్ బై సమ్ ట్రస్ట్. ట్రూ. కానీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఓవర్ అండ్ సెడ్ ఫ్యాకల్టీస్ని మేము అపాయింట్ చేస్తాము, జీతాలు మేము ఇస్తాము, మేనేజ్మెంట్ మీరు చేయండి. ఎయిడెడ్ కాలేజ్ కాన్సెప్ట్ రాష్ట్రంలో యాక్సెప్ట్ అయింది కదా. చాలామంది ఎయిడెడ్ కాలేజీలో చదివారు కదా. మరి అది ప్రైవేట్ మేనేజ్మెంట్ కదా. మరి దాని మీద ప్రాబ్లం ఏం రాలేదా? సరే, ఎయిడెడ్ కాలేజ్ వేరే, హెల్త్ కేర్ వేరే అంటారు. కాలేజీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి టీచింగు,
అది ఆల్రెడీ ప్రూవెన్ మోడల్ సక్సెస్. సరే, హాస్పిటల్ మోడల్లో వీళ్ళు ప్రాఫిటింగ్ చేసేస్తారు, ఏదో చేసేస్తారు అనేది మీ అలిగేషను. వాళ్ళు చేసేది ఎట్లా? త్రూ ఆరోగ్యశ్రీ. అవుట్ పేషెంట్లో మెజారిటీ సర్వీసెస్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు వెళ్ళి ఒక అవుట్ పేషెంట్ విజిట్ చేస్తే ఈ పీపీపీ కాలేజీలో ఫ్రీగానే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తే పేషెంట్ ఏమీ కట్టడు, గవర్నమెంట్ రీంబర్స్ చేస్తుంది. పేషెంట్కి ఇబ్బంది లేనప్పుడు మీకేంటి ఇబ్బంది? అంటే మేము ఒక మోడల్ని సక్సెస్ చేస్తున్నాము, అది వర్క్ అవబోతుంది అని మీకు రియలైజ్ అయిపోతే మీకు ప్యానిక్ వచ్చేస్తుంది. ఆ ప్యానిక్లో మీరు ఎట్టగైనా అడ్డుకోవాలి. అది అడ్డుకుని జరగకుండా ఆపితే మనకి మనం ఫెయిల్ అయ్యాం అనేది ప్రజలకి తెలియదు. అంటే దానికి మేము ముందుకెళ్ళిపోతాం అనే భయంతో ఇప్పుడు జైల్లో వేసేస్తాము, మీరు వస్తే మీ తాట తీస్తాము అని ఎవరిని రానివ్వకుండా భయపెట్టాలంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. సో ఇంత పెద్ద స్టేట్మెంట్ వచ్చాక నిజంగా ఎవరన్నా ఎంతూసియాస్టులు ముందుకు వస్తారని అనుకుంటున్నారా? నో, వీఆర్ వెరీ క్లియర్ అండి. గవర్నమెంట్ దే హావ్ స్ట్రక్చర్డ్ ద డీల్ ఇన్ అ మేనర్. ఇంకా దాన్ని ఏంటి అంటే ఇంకా వైబిలిటీ ఏదన్నా చేయగలిగితే చేసి వీ షుడ్ గివ్ ద ప్రొటెక్షన్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చేస్తారండి? అసలు అట్లాంటి పాలన చీగొట్టిన ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఎందుకు తీసుకొస్తారు? కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు, 15 ఏళ్ళు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటేనే రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని. నా స్వార్థం గురించి కాదు, ప్రజల కోసం. వ్యక్తిగతంగా మీరు నా గురించి చూస్తే నాకు పాలిటిక్స్ కన్నా నాకు ఎక్కువ తృప్తి యూనివర్సిటీ లీడర్షిప్లోనే ఉంటుంది. ఎందుకంటే పాలిటిక్స్లో మంచి పని చేసినా 30-40% నెగిటివ్ మైండెడ్ పీపుల్ దాంట్లో 10లో 9 చేస్తే ఆ ఒకటి చేయలేదు కదా అని మాట్లాడతారు. అయినా మేము ఎందుకు చేస్తున్నాము? ఒక బాధ్యతగా భావించి నేను నా ఒక్కడి గురించి, నా అబ్బాయి గురించి ఆలోచిస్తే ఐ కెన్ లీడ్ అ గుడ్ లైఫ్. అందరికీ బాగుండాలనే తపనతో మేము పనిచేస్తున్నాము. ప్రజలు అది గుర్తించి మాలో కూడా ఏదైనా లోపాలు ఉంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మేము కరెక్ట్ చేస్తాము. ఈ ప్రోగ్రెస్ ఇప్పుడు పీపీపీ 1000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టి ఇంకో ఒక 4000 కోట్లు 5000 కోట్లు పెట్టుబడి పెట్టి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పూర్తి చేయాలి అంటే ఇవాళ మనకి ఫండ్ క్రంచ్ వల్ల అది మనం చేయలేకపోతున్నాము. ఆ మోడల్ వైబుల్ చేయడానికి పీపీపీ తీసుకొచ్చాము. దాంట్లో ఏం మార్పులు ఉన్నాయి? మీరు 42% సీట్సే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ అది 50% సీట్స్ ఫ్రీ చేసింది. మీరు ఎప్పుడు లేని గవర్నమెంట్ కాలేజ్లో మీరు సీట్లు అమ్ముకుందాం అనుకున్నారు. మీరు ఎందుకు పెట్టారు? మీరు అమ్మకం. మీరు నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే 100% సీట్స్ ఫ్రీ పెట్టాల్సింది. మీరు ప్రపోజ్ చేసిన మోడల్లో గవర్నమెంట్లో 50% పైగా సీట్లు మీరు అమ్ముకుంటున్నారు. అది కూడా ఏంటి, ₹1,00,000 కాదు, 12 లక్షలు పర్ సీట్ పర్ ఇయర్. మరి దాని గురించి మీరు జవాబు చెప్పండి. మీకు నిజంగా మీరు అంత ఇంద్రుళ్ళు చంద్రులు అయితే మీరు ఫ్రీగా సీట్ ఇవ్వాల్సింది. వైబిలిటీ గురించి మీరు ఆలోచించరు. మీరేంటి అంటే మీరు చెప్తే ఒక కలగంటే అది రేపు అయిపోతుంది అనుకుంటారు. సమాజం అట్లా వర్క్ అవ్వదు. అన్నిటికీ ఒక ఎకనామిక్స్ ఉంటాయి, అది సక్సెస్ అయ్యేటట్టు చేయాలి. ప్రజలు కూడా అది గుర్తిస్తున్నారు. మాకు వర్క్ అయ్యే మోడల్ కావాలి, మాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి హెల్త్ కేర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఖాళీ మాటల కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఈ ఎజెండా వాళ్ళు ట్రై చేస్తారు. మేము కూడా మీ ఇలాంటి మాధ్యమాల ద్వారా మా రెస్పాన్స్ మేము ఇస్తాము. థ్యాంక్ యూ సామ్రాట్ గారు. మంచి సందర్భంలో మనం వాళ్ళు కలిసి మాట్లాడుకున్నాము. సంవత్సరం కూడా అందరికీ చాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.